హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త, అకౌంట్లోకి డబ్బులు జమ. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త, పంట నష్ట పరిహారానికి నగదు బదిలీ. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం శుభవార్త అందించింది. గత ఏడాది ఈదగాలు కారణంగా పంట నష్టపోయిన రైతుల కోసం నగదు బదిలీ చేయడం జరుగుతుంది. 2024 మేలో వర్షాలు ఎదురుగాల్లో పంట నష్టపోయిన 2,856 మంది రైతులకి 4.32 కోట్ల నష్టపరిహారం విడుదల చేశారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం ఈ నిధులు రైతు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ జమ చేశారు. రైతులు నష్టపరిహారం 2,856 మంది రైతులకు 4,32,00,000 విడుదల. నగదు బదిలీ విధానం, రైతు అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ. డ్రోన్ల పంపిణీ కార్యక్రమంలో 875 గ్రామాల్లో రైతు సంఘాలకు రాయితీపై డ్రోన్లు పంపిణీ. ఏఈఓల వేతనాలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో పనిచేసే విఎన్ఓలకు 40.68 కోట్ల విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,700 గ్రామాల్లో సంఘాలకు 700 కోట్ల రైతులు డ్రోన్లు పంపిణీ చేసి తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ దిల్లీరావు తెలిపారు. 10 లక్షల విలువ గల డ్రోన్లను 80% రాయితీ ఇచ్చడంతో జరుగుతుందని చెప్పారు. నాణ్యమైన డ్రోన్లను ఎంపిక కోసం రైతు సాంకేతిక కమిటీ ఏర్పాట్లు వెల్లడించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనపై పరిధిలో 10 విఎన్ఓలకి వాతావరణ పరిస్థితులు అనుకూలం లేకపోతే 2024 అక్టోబర్ 15న ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రకు రాయలసీమ ప్రాంతాల్లో విస్తర వర్షాలు కురిశాయి. రైతుల సీమలో సాధారణంగా కంటే 46% ఎక్కువ వర్షం నమోదు కాగా, ఈ సమాచారం రాష్ట్ర రైతులకు పథకాల చర్యల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.